హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే కొరమైన చేపల పులుసు అయితే చేసుకున్నాము. కొబ్బరి అయితే ఒక 4-5 స్పూన్లు కొబ్బరి వేసుకొని చిన్న అల్లం ముక్క వెల్లుల్లి అయితే ఒక వెల్లుల్లి అయితే వేసుకుంటున్నాను నేను. వెల్లుల్లి వేసిన తర్వాత జీలకర్ర అయితే ఒక అర స్పూన్ అయితే వేసుకుందాము. మెంతులు కూడా ఒక 20 మెంతులు అయితే వేసుకుంటున్నాను. అన్నీ పచ్చివేనండి. ధనియాలు కూడా 1.5 స్పూన్ అయితే వేసుకోవాలి. ధనియాలు కూడా 1.5 స్పూన్ వేసి చిన్న ముక్క వచ్చి చెక్క అయితే వేసుకోవాలి. చెక్క వేసిన తర్వాత ఇలాచి అయితే లవంగాలు అయితే ఒక 3 వేసేసుకొని ఒక స్పూన్ నిండా గసగసాలు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి. ఇట్లా మెత్తగా మిక్సీ పట్టేసిన తర్వాత ఈ పేస్ట్ అయితే పక్కకు పెట్టేసుకుందాము. పక్కకు పెట్టేసిన తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఆయిల్ అయితే ఒక 4 టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ అయితే వేసుకోవాలి మనం. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకుందామండి. ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను నేను. ఆనియన్స్ కొంచెం కలర్ మారిన తర్వాత కరివేపాకు అయితే వేసుకుందాము. కరివేపాకు అయితే ఒక 2 రెమ్మలు వేసేసుకొని ఇప్పుడైతే మనం ఇందాక మిక్సీ పట్టేసుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ వేసి పసుపు కూడా వేసుకుందాము. పచ్చి మసాలానే అండి. ఈ పచ్చి మసాలా ఒక 5 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. అందులో మనం కొబ్బరి ఇవన్నీ వేసాం కదా, పసుపు అయితే సరిపోలేదని ఇంకొంచెం పసుపు కూడా వేసేసుకున్నాను. ఈ మసాలా వేగే లోపు అయితే చింతపండు అయితే నానబెట్టేసుకుందాము. నేను 1/2 కేజీ చేపలకి ఒక 50 గ్రాముల చింతపండు అయితే తీసుకుంటున్నాను. 50 గ్రాముల చింతపండు తీసి శుభ్రం కడిగి నానబెట్టేసుకోండి. నానబెట్టి ఒక స్పూన్ నిండా ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఉప్పు వేసిన తర్వాత కారం కూడా వేసుకుందాము. మసాలా అంతా పచ్చివాసన పోయిన తర్వాత ఉప్పు కారం 2 స్పూన్ల నిండా వేసుకుంటున్నానండి. గొడ్డు కారం బాగా స్పైసీగా ఉంది, అందుకే మీరైతే స్పైసీకి తగ్గట్టు అయితే వేసుకోండి. ఈ కారం వేసిన ఒక 2 నిమిషాల తర్వాత అయితే చేప ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను. చేప ముక్కలు వేసేసి ఒక 2 నిమిషాలు అయితే మంచిగా ఉప్పు కారంలోనే కొంచెం ఒకసారి కలుపుదాము గంటతో. ఫస్ట్ టైం కదా వేసింది, ఇప్పుడైతే మనం కలుపుకోవచ్చు. కలిపేసి ఒక 2 నిమిషాలు అయితే ఈ మసాలాలో ఇట్లా ఆయిల్ కొంచెం పైకి తేలినట్టు ఉంది కదా, ఇప్పుడైతే చింతపండు పులుపు అయితే వేసేసుకుందాం. చింతపండు రసం వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు గంటితోనే. ఇప్పుడేం మనకి ఒక 2 నిమిషాలకి ఏం చేప ముక్కలు ఏమి ఉడకవు కాబట్టి గంటి పెట్టచ్చు. ఇప్పుడైతే మొత్తం ఒకసారి కలిపేసేసుకొని ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్, దాంట్లో చింతపండు పులుసు కొంచెం వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసేసుకొని కర్రీలో అయితే వేసేసుకుందాము. వేసేసుకొని కొంచెం ముక్కలు మునిగేదాకా వాటర్ అయితే వేసుకోండి. చింతపండు పులుపు వేసుకొని ఉప్పు అయితే తర్వాత ఉప్పు చూసి వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే మళ్ళీ వేసాను, ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ఉప్పు వేసేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే హైలో పెట్టుకోవాలి. తర్వాత సిమ్లో పెట్టేసుకోండి. ఓ 10 నిమిషాలు మంచిగా హైలో పెట్టిన తర్వాత కొంచెం దగ్గరకు వచ్చింది కదా, మనకి ఇంకా దగ్గరకు రావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను క్లాత్తోనే మొత్తం ఇట్లా తిప్పేసి మళ్ళీ మూత పెట్టేసి ఇంకొంచెం దగ్గరకు అయితే రానిద్దాము. చూసారు కదా, ఆయిల్ పైకి తేలినట్టుంది. ఇంకొక 5 నిమిషాల్లో దింపుతామనంగా నేను పచ్చిమిరపకాయలు అయితే వేసుకోండి. నా దగ్గర పొండుమిరపకాయలు ఉన్నాయి, నేను పొండుమిరపకాయలు అయితే వేసుకొని కరివేపాకు అయితే ఒక రెమ్మ కరివేపాకు వేసి మూత పెట్టేసి 5 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి తప్పకుండా అయితే ఇట్లా కొబ్బరి వేసి చేయండి. పచ్చి కొబ్బరి అనే కాదు, ఎండు కొబ్బరి కూడా వేసి చేసుకోవచ్చు. మనకి అడుగు అంటినట్టు ఉంటేనే కూర అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. బాగా దగ్గరకు రావాలండి, అప్పుడే ఈ కూర అనేది చాలా బాగుంటుంది. కొరమేంతో ఒకసారి ఇలా అయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, మనకు అడుగు కూడా కొంచెం అడుగు పట్టింది. ఇట్లా ఉంటేనే కూర అనేది చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి మీకు కొరమైన చేపలు దొరికితే ఓసారి ఇలా అయితే ట్రై చేయండి. వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరికీ బాయ్ అండి.